కార్తీక పురాణంలో 23వ అధ్యాయం. అగస్త్యముని పలికెను అతి మునీంద్ర, పురంజయుడు యుద్ధమునందు జయము పొందిన తరువాత ఏమి చేసిననో నాకు తెలియజెప్పుము. ఆత్రి పలికెను. శత్రు బాధరహితమై అయోధ్య పట్టమునందు పురంజయ మహారాజు సమస్త ధనురాటులలో శ్రేష్ఠుడై ఇంద్రతులై పరాక్రమవంతుడై సత్యవాదియు సదాసూచియు దాతయు భక్తియు ప్రియవాదియు రూపవంతుడను అమిత కాంతిమయుంతుడను సమస్త యజ్ఞకార్తమును బ్రాహ్మణ ప్రియుడను ధనుర్వేద్యమునందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడను పూర్ణిమా చంద్రుడు జనులకు వల్లే స్త్రీ ప్రియుడను సూర్యుడు వల్లే చూడ శక్యము గాని వాడును శత్రువులు శిక్షించువాడును హరిభక్త పారాయణుడను బలియుతుడను క్రోధ లోభ మోహ మద మత్సరములను జయించి వాడును కార్తీక వ్రతము చేత పాపములన్నీయు నశింపజేసి కొనిన వాడై ఉండును. ఇట్లున్న పురంజయునుకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా రాధింతును, ఏ దేశమునందు ఏ మాసమునందు ఏ క్షేత్రమునందు సుఖముగా ఆరాధింతును, ఇట్లన్నీ చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియు, ఓ పురంజయ, శీఘ్రముగా కావేరికి పొమ్ము. అచట శ్రీరంగమును దివ్యక్షేత్రము ఉన్నది. అచట శ్రీరంగనాథుడు నివసించి ఉన్నాడు. కాబట్టి సంసార యుద్ధమున జేయువాడు శ్రీరంగ నిలయముని సేవించమని చెప్పి ఊరుకుండెను. ఆ మాట విని రాజు అయోధ్య పటమును విడిచి తన చతురంగ బలముతోను అనేక క్షేత్రములు తీర్థములను జూచుచు కావేరి మధ్యనున్న శ్రీరంగము చేరెను. కార్తీక మాసమంతయు అచుట నుండి కావేరి మధ్యమున నివాసముగా గలవాడై శేష శయనమున ఉండి విశ్వమంగుళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేశాను. కృష్ణ కృష్ణయని గానము చెయ్యుచు గోవింద వాసుదేవ అని నిరాంతరమంతయు కీర్తించుచు విష్ణు పూజ పారాయణుడై స్థాన దాన జప హోమములు దేవాభిషేకములు చెయ్యుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆదరించి మాసమంతయు ఇట్ల వ్రతము సల్పి మాసమంతయమందు ఉద్యపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను. మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టమును జూచెను.